wildlife. Save forest. నా పేరు రాజేష్, వే ఫ్రమ్ వైజాగ్. అండ్ మేము మాట్లాడేది క్లైమేట్ ఫ్రంట్ వైజాగ్ గ్రూప్ నుండి. అండ్ ఈరోజు నేను చెప్పేది టాపిక్ ముందు ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్ అండ్ నాట్ అండ్ సపోర్ట్ ఆల్సో. ఓకే, జస్ట్ మేము ఒక ఇష్యూ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, దాని గురించి క్లారిటీ అండ్ వీ వాంట్ జస్టిస్ ఆల్సో. ఆ ఇష్యూ ఏంటంటే, రీసెంట్గా హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్న ఒక ఫారెస్ట్, చాలా గ్రీన్ ఏరియా. ఆ ఫారెస్ట్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి సంబంధించిన ఫారెస్ట్. అది రాజకీయ పరంగా అది ల్యాండ్ అనేది యూనివర్సిటీకి చెందిందా, గవర్నమెంట్కి చెందిందా, లేదా అదర్ కార్పొరేట్ సెక్టర్ చెందిందా, అది వేరే విషయం. కాకపోతే డెవలప్మెంట్కి మేము ఎవరు కూడా, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు కూడా, సొసైటీలో ఎవరు కూడా అగెన్స్ట్ కాదు, వెళ్ళరు కూడా. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అవసరం, కార్పొరేట్ సెక్టర్స్ అని, ఇండస్ట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్. అలాగని చెప్పేసి ఇప్పుడు మాకు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఫారెస్ట్ అనేది ఎవరు నరుక్కోరు. ఇప్పుడు మనకంటే ఇప్పుడు యాజ్ ఏ ఇండియన్ చెప్పకూడదు, బట్ రియాలిటీలోకి వెళ్తే చాలా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ ఇవన్నీ కూడా ఇండియా కంటే చాలా డెవలప్డ్. అలా అని చెప్పేసి మన ఎంటైర్ కంట్రీకి ఆక్సిజన్ వచ్చేది బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ నుండి. ఒకవేళ కనుక వాళ్ళంతా డెవలప్మెంట్ చేయాలంటే ఫారెస్ట్ ముందు నరికేసుకోవాలి. కానీ ఫారెస్ట్ చాలా ఉంది, మనకంటే ఎక్కువ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ ఉందో అది ఫార్మింగ్ కానీ ఎటువంటి యూజ్ లేని ఏరియాలో మనం బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి, మన కార్పొరేట్ సెక్టర్ డెవలప్ చేయాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు గ్రీన్ ఏరియాలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది కాంట్రవర్షియల్ కాదు, అసెంబ్లీలో మాట్లాడారు. అది ఏం మాట్లాడారంటే అక్కడ ఏమి ఎటువంటి వన్య ప్రాణాలు లేవు. కానీ ఇప్పుడు ఫారెస్ట్ కోసం వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో డిఫారెస్టేషన్, ఎన్ని జింకలు కానీ నెమ్మలు కానీ చనిపోయాయండి. ఒకసారి చూడండి. ఒకసారి ఒక పొలిటీషియన్కి ఒక రూల్, కామన్ పబ్లిక్ ఒక రూల్ కాదు, అందరికీ ఒకటే రూల్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ కనుక మీకు అంతగా డెవలప్ కావాలంటే మీరు ముందు అక్కడ ఏమేమి రెప్టైల్స్ కానీ ఎవరైతే వైల్డ్ లైఫ్ క్రియేచర్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ హ్యాబిటేట్ మీరు మార్చేశారు. మీరు ఒక ఇంట్లో ఉన్నారు, మీ కూల్ చేస్తాం, మీరు వెళ్ళి గుడిసెలో ఉంటారు, మీరు ఉంటారా? ఇప్పుడు అలాగే ఇప్పుడు జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వాళ్ళకి పని డెవలప్ కావాలంటే వాళ్ళకి జూలో పెట్టండి, వేరే ఫారెస్ట్ మార్చండి, అప్పుడు తీయండి. మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ ఉందో దానికి ప్రెసిడెంట్ టెంపరీగా గవర్నమెంట్ అనేది వాళ్ళు హైకోర్టు అనేది స్టే ఆర్డర్ ఇచ్చారు. బట్ ఆ స్టే అలాగే ఇప్పుడు ల్యాండ్ అనేది ఎవరికి అలాట్మెంట్ చేస్తారో అది ప్రభుత్వం, అది నిర్ణయం. కానీ ఇప్పుడు అక్కడ ఎటువంటి ట్రీ అనేది కటింగ్ చేయకూడదండి. అది రిజర్వ్ ఫారెస్ట్ గా అది గవర్నమెంట్ ప్రకటించాలి. అది మా జస్టిస్, అది మేము కోరుతున్నాం. స్ట్రీట్ కాజ్ అన్న ఒక ఎన్జిఓకి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. సో మేమందరం ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అండి. మేము ఈ ఫారెస్ట్ విషయం కోసం, హెచ్సియు బయోడైవర్సిటీ కోసం తెలుసుకున్న తర్వాత ఇలా వచ్చి నిరసనలు చేయడానికి కారణం అక్కడ ఉంటున్న జీవరాశులు. 400 ఎకరాలు, వందల కొద్ది జీవరాశులు, వేల కొద్ది పికాక్స్, డియర్స్, ఎలిఫెంట్స్ లాంటి ఎన్నో జీవరాశులకి ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి లంగ్స్, ఒక ఫారెస్ట్ ఇస్ నోన్ యాజ్ లంగ్స్, అది ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి అలాంటి ఒక మంచి ఫారెస్ట్ని ఇలాగా వాట్ డు వి సే దిస్ డెవలప్మెంట్ అన్న పేరుతో డిస్ట్రాక్షన్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మా స్టూడెంట్స్ నుంచి మేము కోరుకుంటుంది ఏంటి అంటే, అలాంటి ఒక మంచి ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేసి ఒక బయోడైవర్సిటీగా అనౌన్స్ చేయాలని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. Save wildlife. Save forest.